మనం యాత్రలు ఎందుకు చేయాలో తెలుసా? ఎన్ని యాత్రలైనా చేయొచ్చు, అన్ని యాత్రలు 60-65 ఏళ్లకి ముగించేయాలి. పైగా ఈయన పెద్ద మనిషి మామూలుగా ఉన్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 11 చూశాను, ఒకటి మిగిలిపోయిందండి. ఇప్పుడు 11 చూసి ఏం చేశాడు? ఇక్కడ ఈ ఒకటి చూసినా అంతే చేస్తాడు. ఈయన బుద్ధి మారలేదు, కోపం పోలేదు, అసూయ పోలేదు, ద్వేషం పోలేదు. 11 చూస్తే 131 చూస్తే మన బుద్ధి ఏమైనా మారిందా? ఒక మాత్ర వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది కదా అండి, దయచేసి ఆలోచించండి. అనారోగ్యంతో ఉంటే ఒక్క మాత్ర వేసుకోగానే శరీరంలో మార్పు వస్తుంది కదా. ఒక యాత్ర చేయగానే మనస్సులో మార్పు రావద్దండి? రాకపోతే యాత్ర ఎందుకండి? ఆలోచించండి. ఊరికే బస్సులు వేసుకుని రైళ్ళు వేసుకుని వెళ్ళిపోవడం కాదు ఇక్కడ. అంచేది భూమండలం అంతా తిరగాలి. ఎన్ని కోట్ల తీర్థాలు తిరిగినా పర్వాలేదు. ఏం నేర్చుకున్నాం? ప్రతి యాత్రలో ఒక తీర్థమో క్షేత్రమో ఉంటుంది. అక్కడ ఒక దేవుడు ఉంటాడు, అక్కడ ఒక స్థల పురాణం ఉంటుంది. మీరు వినండి. ఆ స్థల పురాణం నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలి. అప్పుడే యాత్ర సాఫల్యమైనట్టు లెక్క.